హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన కిచెన్లో అయితే రాగి ఇడ్లీని ప్రిపేర్ చేశానండి. ఈ రాగి ఇడ్లీని అయితే చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకు అందరూ కూడా హ్యాపీగా తినేయొచ్చండి. రోజు కాకపోయినా వీలున్నప్పుడు వీక్లీలో 2 టైమ్స్ అయినా ఇలా రాగి ఇడ్లీని కానీ, జొన్న ఇడ్లీని కానీ, మిల్లెట్స్తో చేసిన ఏదైనా టిఫిన్స్ని హెల్తీగా అయితే మనం తీసుకోవచ్చండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యంతో అయితే బాధపడుతూ ఉంటారు కదండి. ఇలా మనమే ఇంట్లోనే ఈజీగా మిల్లెట్స్తో కానీ ఇంట్లోనే ఆరోగ్యాన్ని అయితే మనం కాపాడుకోవచ్చండి. ఈ విధంగా అయితే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. నా వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. నేను ఈ రాగి ఇడ్లీని ప్రిపేర్ చేయటం కోసం అయితే ముందు రోజైతే ఇలా 1 కప్పు వరకు రాగుల్ని, 1 కప్పు వరకు అయితే మినపగుండ్లను తీసుకున్నానండి. అంతేకాకుండా 1/2 కప్పు వరకు రైస్ని కూడా యాడ్ చేశాను. ఈ విధంగా 2 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని అయితే పక్కనైతే పెట్టుకోవాలండి. ఇక ఈవినింగ్ టైంకి అయితే ఇవి ఇలా బాగా నానిపోయి ఉంటాయి కదండి. మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని మనమైతే గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇవైతే బాగా నానిపోయాయి కదండి. క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఇలా మిక్సీ బౌల్లోకి అయితే వేసుకుంటున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి. కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండేటట్టయితే చూసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేయకుండా మంచిగా మిక్సీ పట్టుకొని నైట్ అంతా పులియబెట్టుకోవాలి. ఇక ఎర్లీ మార్నింగ్ టైంలో చూపిస్తున్నాను చూడండి. నైట్ పట్టుకున్న పిండి అయితే ఇలా మంచిగా ఫర్మెంటేషన్ అయితే అయిపోయింది కదండి. దీంట్లోకి అయితే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా పిండి అయితే రెడీ చేసుకున్నాను నేను. ఈ పిండిలోకి అయితే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ని అయితే వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీ పాత్రలను అయితే ఇలా స్టవ్ మీద పెట్టుకొని గిన్నెలకైతే ఆయిల్ ఇలా రాసుకున్నానండి. ఇక ఇడ్లీలను అయితే ఈ విధంగా వేసుకొని ఉడికించుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇడ్లీ ఉడికేలోపు మనమైతే చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి కదండి. నేనైతే కొబ్బరి అండ్ పల్లీలు కలిపి చట్నీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసమని అయితే కొబ్బరి ముక్కలను అయితే ఇలా కట్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ కళాయిని పెట్టుకుని అందులోకి అయితే కొన్ని పల్లీలను వేసుకొని మంచిగా దూరగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కనైతే పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కళాయిలోకి అయితే కొబ్బరిని వేసుకోవాలండి. కొబ్బరి పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫస్ట్ అయితే వేయించుకోవాలి. వేగేటప్పుడు చింతపండు, జీలకర్ర, కరివేపాకును కూడా వేసుకొని అయితే మంచిగా ఆయిల్లో వేయించుకోవాలండి. ఈ క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇలా వేయించుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇడ్లీలు అయితే ఇక ఇలా ఉడికిపోయాయి కదండి. వీటిని అన్నిటిని తీసుకొని నేనైతే ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ రాగి ఇడ్లీలోకి అయితే పచ్చి కొబ్బరి పల్లీ చట్నీతోనైతే టేస్ట్ అయితే బాగుంటుందండి. రెండు కలిపి నేనైతే చట్నీ చేశాను. ఈ విధంగా పల్లీ చట్నీని ప్రిపేర్ చేశానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.